ప్రేమంటే ఈ సమాజం ఇద్దరిని కలుపుతుందని అంటారు. కానీ నా దృష్టిలో అదే ప్రేమ ఇద్దరిని దూరం జేస్తుంది. దూరమైనప్పుడు పడ్డ బాధని జ్ఞాపకాలుగా మలిచి, జీవితకాలానికి సరిపడ దుఃఖాన్నిచ్చి, ఒక్కరిని మాత్రమే బాధపడమని వదిలేసి ఎళ్ళిపోతుంది ఆ ప్రేమ. ఆ ప్రేమేంటో నాకు తెలుసు. ఎందుకంటే అతన్ని చూసిన మొదటిసారి నా కళ్ళల్లో ఏర్పడ్డ ఆరాధన, అభిమానం కంటే ఎక్కువ ఆనందం ఎక్కువైంది. ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రతిరోజు ఇద్దరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం, చాటింగ్ చేసుకునేవాళ్ళం. అలా సాగిపోతున్న మా జీవితంలో సడెన్‌గా ఒకరోజు అతని నుంచి ఫోన్ గానీ, మెసేజ్ గానీ రాలేదు. ఎందుకు రాలేదో కూడా నాకు తెలీదు. అడుగుదామంటే అతను నాకు అందుబాటులో కూడా లేడు. ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం గాకుండా ఒకరోజు నేను ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఎదురుపడినప్పుడు నేను అడిగేశాను వెంటనే ఏమని, "నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నాకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ ఎందుకు చేయట్లేదు? నా లోపల ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? నా లోపల ఏదైనా లోపం ఉందా? నేనేదైనా తప్పు చేశానా?" అని నిలదీశాను. అప్పుడు అతను, "నీకు నాకు సెట్ అవ్వదు. నాకు నీ మీద ప్రేమ లేదు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో" అన్నాడు. అప్పుడు ఆ క్షణం నా గుండె మూగబోయింది. ఎందుకంటే నేను మౌనంగా ఉండిపోయాను. నేను నిజంగా ప్రేమించాను గాబట్టి, అతని సంతోషంలోనే నేను సంతోషాన్ని వెతుక్కున్నా. నేనెంత బాధపడ్డా సరే, అతని సంతోషమే నా సంతోషం అని అతన్ని నేను వదిలేశాను. నేను 8 సంవత్సరాలు నేను ప్రేమిస్తే సిన్సియర్‌గా లాస్ట్‌కు నువ్వు నాకిచ్చిన మాటేంటంటే, నాకు నీ మీద ప్రేమ లేదని. దాన్ని నేను చాలా మౌనంగా స్వీకరించాను. ఎందుకంటే, నీ సంతోషమే నా సంతోషం. నా జీవితంలో మౌనం అంటూ నిండి ఉంటే అది నీ జ్ఞాపకమే. నేను ఈరోజు మౌనంగా ఉన్నాను అంటే అది నీ మీద ప్రేమతోనే. నువ్వు ఇంకా నా హృదయం నీ దగ్గరే ఉండిపోయింది. నువ్వు సంతోషంగా ఉన్నావేమో, కానీ నేనింకా బాధపడుతూనే ఉన్నా. మనకి కావాలనుకున్న వాళ్ళు దొరకనప్పుడు మనకి దొరికిన వాళ్ళని కావాలనుకోవటం మంచిది.